ఆదరా బాదరా దాచీనపల్లె అనే గ్రామంలో బ్రహ్మన్న అనే కుట్టు పనివాడు ఉండేవాడు. అక్కడ జీవనం గడవక అతను కుటుంబాన్ని తీసుకొని చెన్నాపట్నం చేరుకున్నాడు. బస్తీ చేరుకున్నప్పటి నుంచి చేతి నిండా పని కలిగి సుఖంగానే కాలక్షేపం గడిచిపోతున్నది. 6 మాసాలు అయ్యేసరికల్లా బ్రహ్మన బాగా ఆర్జించి కొంత సొమ్ము నిలవ కూడా చేశాడు. ఇంతలో సంక్రాంతి పండగ రాగా అతని భార్య, ఏమండి, మనం దేశం విడిచి ఏడాది దాటిందే, ఒక్కసారి ఊరికి పోయి మన వాళ్ళని చూచి వద్దాం అంటూ మనసులో కుతూహలం వెల్లడించింది. ఓ, అలాగే వెళ్దాం. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావాల్సిందేమిటి? నీ సరదా నా సరదా కాదా అన్నాడు బ్రహ్మన్. ఖాతాదారులకు తెలిస్తే పండగ బట్టలు కుట్టివ్వందే వదలరని తలిచి దశమి బుధవారం రోజున తెల్లవారి 6 గంటల ప్యాసింజర్లోనే వెళ్దామని నిశ్చయించుకున్నారు. ఏ స్టేషన్లో అయినా మరొక గంటకు రైలు వస్తుందనగా టికెట్లు ఇస్తారు. కానీ చెన్నాపట్నంలో అలా కాదు. ఉదయం మొదలు సాయంకాలం వరకు టికెట్లు అమ్ముతూనే ఉంటారు. అందుకని ప్రయాణికులు తొక్కిళ్ళు లేకుండా ముందుగానే కొనుక్కొని ఉంచుకుంటారు. ఇప్పుడు బ్రహ్మన్న ఉత్సాహం కొద్ది పోయి మంగళవారం ఉదయాన్నే 2 టికెట్లు కొని కోటు జేబులో పెట్టుకొని ఇంటికి చక్కా వచ్చాడు. దంపతులిద్దరూ కలిసి మధ్యాహ్నం వల్ల శ్రమపడి ఆకుపచ్చ ట్రంకులో బట్టలు సామాన్లు సర్దుకున్నారు. మళ్ళీ వ్యవధి ఉంటుంది ఉండకపోతుంది అని తలచి బ్రహ్మణ భార్య రాత్రిపూటే వంట చేసేసి సిద్ధంగా ఉంచింది. రాత్రి పడకకు కావాలి గనుక పక్క చుట్టూ మాత్రం యువతలు పెట్టారు. ప్రొద్దుటే చుట్టు వేయించినని తక్కిన సరంజామా అంతా ప్రయాణానికి తయారుగా ఉంచారు. సరిగ్గా 5 కొట్టేసరికల్లా మనం లేవాలి సుమా, నీకు ముందు మెలకు వస్తే నువ్వు లేవు, నాకు మెలకు వస్తే నేను లేవుతాను అంటూ దుప్పటి ముసుగుతని పడుకున్నాడు బ్రహ్మన్. పడుకున్నాడే కాని ప్రయాణపు గొడవలో అతనికి నిద్ర పట్టనే లేదు. ఎలా అయితే అనుకున్నట్లే తెల్లవారుజామునే లేచాడు. భార్యను లేపాడు. ఇద్దరూ స్నానం చేసుకొని చద్దన్నం తినేసి దుస్తులు వేసుకున్నారు. ఇక బయలుదేరదామా అనుకునేసరికి టికెట్లు ఆనవాలుగా ఉన్నాయా అని బ్రహ్మన్నను భార్య అడిగింది. బ్రహ్మణ కంగారు పడుతూ అక్కడ వెతికాడు, ఇక్కడ వెతికాడు, ఇల్లంతా గాలించాడు. కొంతసేపు ఆలోచించగా అతడు టికెట్లు కొని చారల కోట్లో పెట్టినట్లు, ఆ కోటు ట్రంకు అడుగున సర్దినట్లు గుర్తొచ్చింది. అప్పటికి 6 కొట్టడానికి 35 నిమిషాలు తక్కువ ఉంది. బ్రహ్మన్న అప్పుడు భార్యను కోపడుతూ ట్రంకు పెట్టే తాళం చెవి ఇవ్వు అన్నాడు. కంగారులో ఆమె అక్కడ వెతికింది, ఇక్కడ వెతికింది, ఇల్లంతా గాలించింది, ఎక్కడా కనపడలేదు. కాస్తంత స్థిమితపడి ఆలోచించగా ఆ తాళం చెవి చీర కొంగున ముడివేసినట్లు ఆమె జ్ఞాపకం వచ్చింది. ఓసిని దుంపతగా, ఆ చీరేదే అంటూ వేగిడి పెట్టాడు బ్రహ్మన్. చీర చాకలికి వేశాను, వేసే ముందు తాళం చెవి విప్పి బొట్టు పెట్టిలో పెట్టినట్టు జ్ఞాపకం అని చెప్పింది ఆమె. అయితే బొట్టు పెట్టేది అని బ్రహ్మన్న కంగారుగా ప్రశ్నించాడు. అబ్బాయి ఏడుస్తుంటే ఊరుకో పెట్టడానికని వాడికి ఇచ్చాను అన్నది ఆమె. గబగబలాడుతూ దంపతులిద్దరు పిల్లవాడు ఆడుకుంటున్న చోటికి పోయి చూచేసరికి ఇంకేముంది, ట్రంకు పెట్టే తాళం చెవి గొంతుకు పడి వాడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఇది చూసి బ్రహ్మణకు భార్యకు మతిపోయినట్లయింది. బ్రహ్మణ ధైర్యం తెచ్చుకొని ఉపాయం చేసి కుర్రవాడి చేత డోకించేసరికి తాళం చెవి బొలుక్కుమని బయటకొచ్చింది. అప్పటికి పావు తక్కువ ఆరైంది. క్షణమైనా ఆలస్యం చేయక వారు ఆ తాళం చెవి పట్టుకెళ్లి ఆకుపచ్చ ట్రంకు తెరిచి పెట్టే అడుగునున్న చారల కోటు జేబులో నుంచి 2 టికెట్లు యువతలకు తీసి తిరిగి పెట్టే సర్దుకునేసరికి 6 గంటలకు 10 నిమిషాలే ఉంది. అయినా పర్వాలేదు, మన ఇంటికి స్టేషన్ దగ్గరే గనుక రైలు కదులుతూ ఉన్నా ఎక్కేవచ్చు అని బ్రహ్మన్న గుండె నిబ్బరం తెచ్చుకొని భార్యను పిల్లవాడిని వెంటబెట్టుకొని పక్క చుట్టూ చంకన పెట్టుకొని బయలుదేరి 4 అడుగులు వేశాడో లేదు, ఆ కంగారులో డబ్బు సంచి ఇంట్లో వదిలేసినట్టు జ్ఞాపకం వచ్చింది అతనికి. దేవుడా అంటూ వెనక్కుపోయి పర్సు వెతుక్కుని పట్టుకొచ్చాడు బ్రహ్మన్. అప్పటికి 6కి 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. తీరా మళ్ళీ బయలుదేరి 10 గజాలు సాగేటప్పటికి, ఏమండి, ఇంటి తాళం సరిగ్గా పడిందో లేదో జాగ్రత్తగా లాగి చూసారా? చూడబోతే కాలమానం బాగులేదు అని అనుమానం పెట్టింది బ్రహ్మణ భార్య. ఆడవాళ్లతో ప్రయాణం ఎప్పుడూ ఇంతే అని భార్య పైన కారాలు మిరియాలు నూరుతూ మీరు నడుస్తూ ఉండండి అని వాళ్ళతో చెప్పి బ్రహ్మణ మళ్ళీ ఇంటికి పోయి తాళం జాగ్రత్తగా లాగి చూసి తిరిగి వచ్చాడు. అడుగడుక్కి అనుమానాలు వస్తున్నాయి, అందుచేత రైలుకు పోవటానికి ఆలస్యం అయిపోతున్నది అనే ఉద్దేశంతో బ్రహ్మన్న ప్రయాణపు సరంజామా అంతా సరిగ్గా ఉన్నది లేనిది మళ్ళీ ఒకసారి నిదానంగా చూచుకున్నాడు. ఇదిగో కోటు ఉంది, కోటు జేబులో 2 టికెట్లు ఉన్నాయి, డబ్బు సంచి ఉంది, ఆకుపచ్చ ట్రంకు పెట్టే ఉన్నది, పక్క చుట్టూ ఉంది, తాళం చెవి ఉన్నది. దేవుడు మేలు చేస్తే అబ్బాయి ఉన్నాడు, నా భార్య ఇక్కడే ఉంది, నేను ఉన్నాను. దారిలో ఇలా అనుకుంటూ ఉండగానే టంగు టంగుమని 6 గంటలు కొట్టేసింది. రైలు కూసించప్పుడు కూడా వినిపించింది. ఇంతలోనే స్టేషన్ నుంచి వస్తున్న ప్రయాణికులు రైలు వెళ్ళిపోయిందని చెప్పారు. చేసేదేముంది, కంగారు పడే బ్రహ్మణ దంపతుల ప్రయాణం చివరికి ఇలా తేలింది. తీరా బ్రహ్మన్న ఇంటికి తిరిగి వచ్చేసరికి ఖాతాదారులందరూ వాడిని చుట్టేసి, ఏం బ్రహ్మన్న, మా పండగ దుస్తులు కుట్టి ఇవ్వకుండా పోదామంటే ప్రయాణం సాగుతుంది అనుకున్నావా? నీకు తగిన శాస్తి జరిగిందిలే
అంటూ అతన్ని వేలాకోలం చేశారు. బ్రహ్మన్న కిక్కురు మనలేదు. ఇదండి ఇవాళ కథ. మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.